ఎవరి మాలుడవు దేశంబు ఎందుకచ్చినావో ఎవరు నీ పేరేమిటి ఏ దేశం మీది ఏ ఊరు మీది మీ తల్లి తండ్రి ఎవరు ఎందుకోసమై వచ్చి దీనత్వం ఆ ధర్మ తల్లి పూర్వకాల మందున స్వాములడుతున్నట ఏమి చెప్పు నాయన నీ బాధ ఏమిటి ఎందు గురించి వచ్చినావు నీ పేరేమిటి 10 నిమిషాలు పట్టుకో మరి నేను వెనక్కి తల్లి ధర్మ తల్లి తల్లిదండ్రులు అన్నదమ్ములు తగ ఎవ్వరు లేరు జలగ గోవులు మీకు ఉన్నవని అరుదెంచిదినమ్మా గోవులగాయుట నేనుందుము ధర్మ తల్లి వినువా జగమెల్లా విలువా వీడు అందరు చెప్తారట గోపులగాయుట నేనుందును తల్లి తల్లి నాకు తల్లి తండ్రి అన్నలు తమ్ములు ఊరు పల్లె దేశం అనేది ఏమి లేదు తల్లి నేను ఒక్కడే ప్రపంచమందున నా పేరు మాత్రం వీరప్ప అందరు పెంచుకుంటారు ఎందుకు వచ్చిన తల్లి చాలా గోవులు మీకున్నాయి కాబట్టి నేను సంతోషించి వచ్చినమ్మా ప్రతిరోజు కాలు నాకు అన్నం పెట్టు నీ ఆవుల ముందర కాయబుద్ధి అవుతుందమ్మా అది నా సవిస్తారం నాయన అచ్చమామ ఏమంటాది వద్దు వద్దు నాయన అయితే వద్దు ఎందుకు వద్దని తెలుసా చూడు గర్మిరెడ్డి అచ్చమ్మకు ఆవుల మంద గోవుల మంద 10 మంది జీరగాలు 20 మంది పాలేళ్ళు ఇంటి పని మనుషులు బయట పని ఎందరో ఉన్నారు అంతే ఇదంతా తెలిసిన అమ్మ అన్నం పెట్టుకొని ఎవరో దిక్కు లేనోడు వస్తే ఒక సాధు వస్తే గోవులు గాయించుకుంటుందని అంటారు నాయన వద్దు వద్దు నాయన ఎందుకంటే చూడము అన్నం పెడతా రోజు నెలకి డబ్బులు ఎంతో రోజుకు ఎంతో కోరుకో అంతే అట్లయితే ఉండు లేకపోతే వెళ్ళిపోవు నువ్వు కరివలదు నాయన నీవు నా ఇంటిలో ఉందా నువ్వు కరివలదని బాలు అచ్చమ్మకు తెలిసిందా కూడదయ్యను కూటికి ఉండుట కోరు నౌకరీనే నీకు ప్రతిరోజు అన్నం పెడతా డబ్బులు ఎంతో కోరుకో అట్లయితే ఉండు లేకపోతే వెళ్ళిపో అవును కదా చూడు తల్లి నాకు తల్లి తండ్రి అన్నలు తమ్ములు ఎవరు లేరు నువ్వు ఇస్తావమ్మా డబ్బులు నీ డబ్బులు తీసుకుపోయి నన్ను ఎవరికి ఇవ్వమంటావు చెప్పు అవును కదా ఆ మాట నిజమే చూడమ్మా నీకు అంత బాధ అనిపిస్తే నేను సంతోషించి ఉన్నంత కాలం నీ ఇంటిలో ఉంటా నేను వెళ్ళిపోయేటప్పుడు ఇస్తావమ్మా నీ డబ్బులు అన్నాడు సామలవారు సంతోషం ఆయన సంతోషం మరి ఆవుల మంద గోవుల మంద ఉన్నది ఎంతో మంది జీతగాళ్ళు ఉన్నది నువ్వెందుకయ్యా మాకే పుచ్చడి పని వాళ్ళు ఉండ నిలగొట్టగలద్దా ధర్మాత్పురాలు ఆధ్యాత్మికం అంటే భక్తి పరురాలు కాబట్టి అంతే మనసున్న మహాతల్లి కాబట్టి అంత మంది ఉంచుకున్నా కూడా నౌకరి
ఉండు నాయన అన్నది. అవునవును. డబ్బులు ఇస్తా అన్నం పెడతా అవును. ఆయన ఉపగింతలు చేసుకున్నాడు. ఆహా. సరే స్వయంగా అచ్చమ్మ గారి ఇంట్లో పోయి కర్ర తీసుకొచ్చి నాడు స్వాముల వారి చేతికి ఇచ్చిందట. అవునవును. ఇదిగో నా ఆవుల మంద, ఇదిగో నీ కర్ర ఇస్తున్నా, అంతే. నీ ఇష్టం బిడ్డ. అవును. భగవంతుడు అని ఎట్లా తెలుస్తుందమ్మా మనకు? తెలియదు. తెలియదు. అవును. ఈ విధముగా స్వయంగా స్వాముల వారు బలగాని పల్లె పోయి ఆ గరిమిరెడ్డి అచ్చమ్మ అమ్మ కర్ర చేతులు పట్టుకొని గోవుల మంద ఎలాగస్తున్నాడు. ఈ గోవులు తోలుకొని ఎక్కడికి పోతున్నాడు స్వాముల వారు? ప్రతి దినంబున చూడము, ప్రతి దినంబున అచ్చమ్మ గారి ఆవుల వేపుతును. వీరప్పయ్య నౌకరి కుదిరి గోవుల దోలుకొని రబ్బల కొండ తోలుక చుట్టూ సీత గీసనమ్మ. రబ్బల కొండకు తోలుక చుట్టూ గీత గీసనండి. తాటి పత్రములు తీసుక బాలుడు వెళ్ళెను గుహలోకి.